So, hi team. Is Russia is safe for MBBS abroad 2020-26? రష్యా సేఫ్ అయినా మన ఎంబీబీఎస్ చదవడానికి? రష్యాలో వార్ జరుగుతుందంట కదండి, రష్యాలో ఇంకోటి అంటున్నారు కదండి. రష్యా అసలు సేఫ్ అయినా? ఇప్పుడు యుక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా తర్వాత వగైరా వగైరా వార్స్ జరుగుతున్నాయి. అసలు రష్యా సేఫ్ అని అడుగుతున్నారండి. రష్యా ఈజ్ 100% సేఫ్ అండి. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అవ్వచ్చు, లేకపోతే ఏ కంట్రీ యుద్ధం అనేది సార్ పవర్ఫుల్ కంట్రీస్తో కామన్ అది. బట్ మనం వెళ్ళే కంట్రీ ఏంటి? చిన్న కంట్రీ వెళ్తున్నామా, పవర్ఫుల్ కంట్రీకి వెళ్తున్నామా అని చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న కంట్రీస్కి ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దు మీరు. పవర్ఫుల్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీస్, అలాంటి కంట్రీస్ చాలా చాలా బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ. నాట్ ఓన్లీ ద ఇయర్, మీరు కమింగ్ ఇయర్స్ కూడా. రష్యా అంటే 200% సేఫ్ ఫర్ ఇండియన్స్. దట్ టు లో బడ్జెట్, ఎకనామికల్ బడ్జెట్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ రష్యా 200% బెటర్ అండి.